టార్పాలిన్స్ దొరుకుతాయి, మల్చింగ్ షీట్స్, షేడ్ నెట్స్, పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, బ్రష్ కటర్స్, టిల్లర్స్, అర్త్ ఆగర్స్, చైన్సా కటర్స్, ఇట్లా ప్రతి ప్రోడక్ట్ ఇట్లా సీల్ అయ్యి వస్తుంది. దీని స్ట్రెంగ్త్ చింపడానికి వీలు కానంతగా ఓకే ఒక డైరెక్షన్ లో కాదు 2 డైరెక్షన్ లో చింపి చూడాలా. ఓకే సోల్జర్లో మనకి దగ్గర ఒక 10 కలర్స్లో అవైలబిలిటీ ఉంది. మన దగ్గర వచ్చేసి మల్చింగ్ షీట్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. 15, 17, 20, 25, 30 మైక్రాన్స్లో లభ్యం అవుతుంది. పవర్ స్ప్రేయర్స్ దీని స్టార్టింగ్ ప్రైస్ మన 10,000 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. మన దగ్గర పెట్రోల్ ఆపరేటెడ్ పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి. ప్రెజర్ వాషర్స్ కొన్ని ఏరియాలో సిరికల్చర్ లేదంటే మన కార్ వాష్ చేసుకునేదానికి, ఫ్లోర్ క్లీన్ వాష్ చేసుకునేదానికి ఈ ప్రెజర్ వాషర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మన దగ్గర బ్రష్ కట్టర్స్ కూడా దొరుకుతాయి. సైడ్ ప్యాక్, బ్యాక్ ప్యాక్ 2 వేరియంట్స్ దొరుకుతాయి. షేడ్ నెట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. నాకు వెబ్సైట్ కూడా ఉంది అనుకుంటా కదా సార్. మన farmsmart.in లో మీరు వెళ్ళారంటే సోల్జర్ టార్పో ప్రతి ఒక్క పీస్ రేట్ దాంట్లో దొరుకుతుంది. మన farmsmart కి చాలా మంది డీలర్స్ ఉన్నారు. అక్తగా ఎవరైనా కావాలంటే మన డీలర్ లేని దగ్గర మనం డీలర్షిప్ ఓపెన్ చేస్తున్నాం. ఎవరైనా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. హాయ్ సార్. హాయ్ సార్, ఒకసారి మన కంపెనీ డీటెయిల్స్ అలాగే మన దగ్గర ప్రొడక్ట్స్ ఏమేమి దొరుకుతాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? డెఫినెట్లీ. మన కంపెనీ నేమ్ వచ్చేసి FarmSmart అండ్ ఇది వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్ ఈ లొకేషన్స్లో ఉంది. మనం 2 దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంటాం. సార్ మనకు హైదరాబాద్లో మన లొకేషన్ ఎక్కడ ఉందో చెప్తారా మరి? మనది హైదరాబాద్లో అబీనగర్కి, హయత్ నగర్కి మధ్యలో ఉన్నటువంటి ఆటోనగర్లో మన గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్లో టార్పాలిన్ స్టాక్ ఉంటుంది. ఎనీ టైం మీకు సేమ్ డే డిస్పాచ్కి తగినట్టు మీకు దొరుకుతుంది. రైతులకి, ఫార్మర్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర దొరుకుతుంది. రైతులకు దగ్గర కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, ఏమేమి ప్రొడక్ట్స్ ఒకసారి చెప్తారా మనకు? రైతులకు కావాల్సిన ప్రొడక్ట్స్ అంటే టార్పాలిన్స్ దొరుకుతాయి, ఓకే, మల్చింగ్ షీట్స్, షేడ్ నెట్స్, ఓకే, తర్వాత వాళ్ళకి కావాల్సిన మిషనరీ లైక్ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, ఓకే, బ్రష్ కటర్స్, టిల్లర్స్, అర్త్ ఆగర్స్, చైన్సా కటర్స్, ఇట్లా ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర దొరుకుతుంది. సార్ మీరు టర్పాలిన్స్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరరా లేదా హోల్సేలరా మీరు? మనం మ్యానుఫ్యాక్చరర్స్ మెయిన్లీ మ్యానుఫ్యాక్చరర్. సో మన ఓన్ వెబ్సైట్ ఉన్నది farmsmart.in అనేసి. ప్రైస్ ఏ ప్రైస్లో అవైలబుల్ అన్నది మీకు అందులో చూసుకోవచ్చు. యాక్చువల్గా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఈ ఏరియాలో ప్రతి దగ్గర మనకి డీలర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర మన వస్తువులు దొరుకుతాయి. హోల్సేల్గా దొరుకుతాయి, రీటైల్గాను దొరుకుతాయి. సో ఏరియాని బట్టి మన దగ్గరలో ఉన్న స్టోర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. సార్ మన బ్రాండ్ ఏంది మరి? మనకి 2 బ్రాండ్స్ రన్ అవుతున్నాయి. టార్పాల్స్ అనేవి మొత్తం వచ్చేసి మనకి సోల్జర్ అనే బ్రాండ్ పేరు పైన రన్ అవుతుంది. సోల్జర్ అనేది మన ఓన్ బ్రాండ్. అది మన ఓన్ బ్రాండ్. మనం ఈ బ్రాండ్కి సంబంధించి ఇప్పుడు మనం హైదరాబాద్ లొకేషన్లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ, హోల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఓవరాల్ ఇండియాలో సోల్జర్ బ్రాండ్ పట్టలు అమ్మేది మనం ఒకరమే. మనదే కాబట్టి మనదే తయారు చేస్తాం. ఈ బ్రాండ్ మనదే. మనకు డీలర్స్ ఉన్నారు. ప్రతి దగ్గర, ప్రతి ఊర్లో మనకి డీలర్స్ ఉన్నారు. ఈ ప్రోడక్ట్ మనమే తయారు చేస్తాం, మనం ఒక్కరమే అమ్ముతాం. ఇది ఒరిజినల్ క్వాలిటీ ప్రోడక్ట్. దీని క్వాలిటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మళ్ళీ డీలర్షిప్ ఏమైనా ఛాన్సెస్ ఇస్తారా మరి? ప్రతి స్టేట్ లో ప్రతి దగ్గర ఆల్మోస్ట్ మనకి డీలర్స్ ఉన్నారు. ఎక్కడెక్కడైతే డీలర్షిప్ కి అవకాశం ఉందో అక్కడ కొత్త డీలర్స్ ని మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ డీలర్షిప్ కోసం అప్లై చేసుకుని లేకపోతే మాకు కాల్ చేస్తే మేము ఆ ప్లేస్ అంతా వెరిఫై చేసి ఇస్తాం. అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డీలర్ నెట్వర్క్ని మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కొత్త వాళ్ళు కొత్త ప్లేస్లో అడిగితే ఇస్తాం. అంటే ఒక లొకేషన్లో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఇస్తారా? ఒక లొకేషన్లో ఒకరికి మాత్రమే, వేరే వాళ్ళకి మళ్ళీ ఆ ప్రోడక్ట్ వెళ్ళదు. సూపర్ సార్. సపోజ్ మనకి ఒంగోలు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో మనకి డీలర్స్ తక్కువ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చినా కానీ, గుంటూరు నుంచి కానీ, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మనకు తక్కువ ఉన్నారు. అక్కడి నుంచి ఎవరైనా వస్తే మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రొడక్ట్స్ ఏంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మరి? షూర్, తప్పకుండా. మన ప్రైమ్ ప్రోడక్ట్ వచ్చేసి సోల్జర్ టార్పాలిన్. ఓకే, సోల్జర్ అనేది ఒక మొత్తం ఇండియాలో టాప్ సెల్లింగ్ ఒరిజిన్ బ్రాండ్. మన సోల్జర్ బ్రాండ్ సేల్ అయినట్లుగా ఇంకా వేరే బ్రాండ్ ఏది దరిదాపుల్లో కూడా లేదు. క్వాలిటీ ఉంది కాబట్టి అంత హెవీగా సేల్ అవుతుంది. మన దగ్గర సైజెస్ ఏమేమి దొరుకుతాయి? మన దగ్గర సైజెస్ వచ్చేసి మనకి 6x6, 6x9, 12x15, 12x18, 18x24, 18x30, 24x30, 30x40 ఇట్లా అప్ టు 60x40, 60x60. ఇంకా మీకు పర్టికులర్గా కావాలంటే మనదే ఫ్యాక్టరీ కాబట్టి మీకు కస్టమ్ సైజ్ 100x100, 100x120 100% మనదే ఫ్యాక్టరీ. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తయారు చేయొచ్చు. ఇదే బ్రాండెడ్, ఇదే మెటీరియల్ మనకి ఏ సైజులో కావాలన్నా మేము రెడీ చేసిస్తాం. కాకపోతే మేబీ 1 day 2 day టైం తీసుకుంటాం తయారు చేయడానికి, ఉన్న డిమాండ్ సప్లైని బట్టి. ప్రతి ప్రోడక్ట్ ఇట్లా సీల్ అయ్యి వస్తుంది. ఓకే, సీల్ అయిన ప్రతి ప్రోడక్ట్కి చూడండి సోల్జర్ అని చెప్పేసి ఇలా ఒక ప్రింటెడ్ సైజ్ 18x30 GSM 170 ఇలా కంప్లీట్గా ప్రింటెడ్ వస్తుంది. సో కొందరు పర్టికులర్గా
సైజెస్ తక్కువ చేసి ఇవ్వడము, మార్కింగ్ ఒకటి ఇచ్చేది ఒకటి అలా కాకుండా మనం ఏదైతే మార్క్ చేస్తామో అది ఖచ్చితంగా మీకు ఉండి తీరుతుంది. మేబీ ఆ ఫోల్డింగ్ దగ్గర 1 or 2 ఇంచెస్ మ్యాక్సిమం 4 ఇంచెస్ ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ అడుగులు తక్కువ ఉండడం అట్లా ఉండదు. రెండోది, దీనికి చుట్టూ ఉన్న దారం కూడా చాలా టఫ్ దారము, సన్నటి దారం వేస్తాం. దానివల్ల మనకి పట్ట వెయిట్ ఎక్కువ రాకుండా కరెక్ట్ క్వాంటిటీ కస్టమర్కి చేరుతుంది. రెండోది వచ్చేసి దీని స్ట్రెంగ్త్ అందరూ చూపిస్తారు, సో మనం చూపించడంలో తప్పలేదు. దీని స్ట్రెంగ్త్ చింపడానికి వీలు కానంతగా, ఓకే, ఒక డైరెక్షన్లో కాదు 2 డైరెక్షన్లో చింపి చూడాలా, ఓకే, చింపడానికి వీలు కానంతగా ఉంటుంది. ఓకే, ఇది దీని స్ట్రెంగ్త్. దీని స్ట్రెంగ్త్ గురించి ఇంకా కొన్ని మీకు చూపిస్తాను తర్వాత. టార్పాలిన్ని మొత్తం జిఎస్ఎమ్స్లో అంటే గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ వెయిట్లో కొలుస్తాము. ఈ సోల్జర్ బ్రాండ్లో మనకి 150 జిఎస్ఎం నుంచి స్టార్ట్ అవుతుంది. 150 జిఎస్ఎం, 170 జిఎస్ఎం, 180 జిఎస్ఎం, 200, 230 ఇట్లా మల్టిపుల్ జిఎస్ఎమ్స్ ఉంటాయి. ఒక్కొక్క అప్లికేషన్ బట్టి, ఒక్కొక్క ఏరియాలో యూసేజ్ని బట్టి మనం ఆ జిఎస్ఎం ఆ ఏరియాకి సప్లై చేస్తుంటాం. అక్రాస్ సౌత్ ఇండియా మనం దీన్ని సప్లై చేస్తుంటాం. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ జిఎస్ఎం పట్లు వెళ్తుంటాయి. 170, 150, 200 జిఎస్ఎమ్స్ ఇవన్నీ కూడా ఇంచుమించు లైఫ్ ఒకేలాగా వస్తాయి. కానీ యూసేజ్, హెవీ యూసేజ్ దగ్గర కొంచెం థిక్నెస్ ఉన్నది, కొంచెం హెవీగా ఉన్నది కావాలా. రైతులకైతే జనరల్గా ఐ ప్రిఫర్ 150, 170 జిఎస్ఎమ్స్. 150, 170 జిఎస్. మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ కూడా ఇవే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 5 years, 6 years బ్యాక్ తీసుకున్న 150, 170 జిఎస్ఎం పట్టలు ఇంకా వాడుతూ ఉన్నారు. అదే పట్టని వాళ్ళు జాగ్రత్తగా వాడుతున్నారు కాబట్టి ఇంకా 3-4 years కూడా వాడేదానికి అవకాశం ఉందని రైతులే చెప్తున్నారు. సార్, మీరు ఇప్పుడు క్వాలిటీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జిఎస్ఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సైజెస్ కూడా మన దగ్గర ఏమేమి దొరుకుతాయో చెప్తున్నారు. ఓకే, ప్రైస్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు ఒకసారి. 6/9 అనుకోండి, అరౌండ్ 270 రూపీస్ దొరుకుతుంది. ఓకే, 18-24 అనుకోండి, అంటే స్టాండర్డ్ సైజులు కొన్ని చెప్తున్నాను. 18-24 అనుకోండి, మనకు 2150 రూపీస్ అలా దొరుకుతుంది. స్టాండర్డ్ వచ్చేసి 18-30, ఇది వచ్చేసి 2670 రూపీస్ దొరుకుతుంది. 30-40 అనుకోండి, 5500 రూపీస్ మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఇవి తెలుసుకోవడానికంటే డైరెక్ట్ మనకు వెబ్సైట్ కూడా ఉంది అనుకుంటా కదా సార్. మన farmsmart.in మీరు వెళ్ళారంటే ఒక పీస్ రేట్ దాంట్లో దొరుకుతుంది. రేట్ అండ్ సైజెస్ దొరుకుతాయి ఉంటాయి. మన ప్రొడక్ట్స్ కూడా కంప్లీట్గా ఉంటాయి కాబట్టి సో చాలా బెటర్ ఆప్షన్ మనకు. కరెక్ట్. సో మనకి వెబ్సైట్లో దాని డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా ఇచ్చున్నది, ఏంటి, ఎలా ఉన్నది, దాని క్వాలిటీ ఏంటి, దాని సైజెస్ ఏంటి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఆ వెబ్సైట్లో ఫైండ్ చేసుకోవచ్చు. మీరు కావాలన్న వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మీ ఏరియాలో, ప్రతి ఒక్క ఏరియాలో మనకి డీలర్స్ ఉన్నారు, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. సో మనకు మరి మార్కెట్ ప్రొడక్ట్స్కి మన ప్రొడక్ట్స్కి డిఫరెన్సెస్ ఏముందండి? మరి హైదరాబాద్లో దొరికే కమర్షియల్ ప్రోడక్ట్ అనమాట. ఈ బ్లాక్ కలర్లో ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు, ఆర్ బ్లూ కలర్లో సేల్ చేస్తూ ఉంటారు. వీటికి వచ్చేసి ఏమవుతుందంటే జస్ట్ మనం ఏం చేయలేదు, దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే చినిగిపోతుంది. పేపర్ కన్నా దారుణంగా చినిగిపోతుంది, ఇట్లా చినిగిపోతుంది. ఓకే, ఇట్లా చినిగిపోయింది కాకుండా ఇది ఏమవుతుందంటే 1 నెల 2 నెలలు ఎండలో వేస్తే పౌడర్ అయిపోతుంది. ఓకే, ఇది కమర్షియల్ ప్రోడక్ట్స్ ఉంటుంది. దీంట్లో ఇంకొంచెం బెటర్గా చేసి సెమీ వర్జిన్ అని అంటారు దాన్ని. ఇక్కడ అందరూ వర్జిన్ ప్రోడక్ట్స్ అని చెప్పి అమ్ముతున్నారు. ప్రతి షాప్లో ఉన్నది, ఆల్మోస్ట్ ప్రతి షాప్లో ఉన్న సెమీ వర్జిన్ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి. అవి ఏమవుతాయంటే ఫస్ట్ రోజు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి. మన ఎండకి వేసే కొంది దాంట్లో కలిపిన కల్తీ వల్ల అవి ఎండకి బ్రేక్ అయిపోయి పౌడర్ అయిపోతాయి. ఒక 3 నెలలు 4 నెలలు అయిపోగానే అవి ఉరవడం స్టార్ట్ అవుతాయి. సో లేదంటే పౌడర్ అయిపోవడం, పగిలిపోవడం, గాలి గట్టిగా కొట్టుకుంటే చినిగిపోవడం, అట్లా అయిపోతుంది. కానీ సోల్జర్ వరకు ఇందాక మనం చూపించినట్టు నువ్వు ఏ డైరెక్షన్లో లాగినా కానీ చిన్నకుండా గట్టిగా ఉంటుంది. ఇది మీకు పౌడర్ అయ్యే క్వశ్చనే లేదు. ఎన్ని రోజులైనా కానీ ఇది పౌడర్ అవ్వదు. మనం దగ్గరగా 6 years నుంచి ఇచ్చినాం. 6 years క్రితం ఇచ్చిన ప్రోడక్ట్ ఇప్పటికీ పౌడర్ అవ్వకుండా అట్లాగే వాడుకుంటున్నారు. సోల్జర్ బ్రాండ్ టార్పాల్ గురించి, క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో మనం ఒక 3-4 టెస్ట్ ప్లాన్ చేసాం. ఫస్ట్ ఏం చేసామంటే ఒక 20 kgs వెయిట్ ఉన్న ఒక వెయిట్ని 35 feet నుంచి కిందకి జార విడిచాను సోల్జర్ టార్పాల్ పట్టబైకి 4 పట్టుకొని. ప్రాబ్లం కాదు. రెండోది, ఒక టెంపరీ తొట్టెలాగా కట్టి దాంట్లో 5000 లీటర్లు ఉన్న నీటిని, ఒక ఫుల్ ట్యాంక్ నీళ్ళని పోపించాం. అది ఆల్మోస్ట్ 36 hours అట్లాగే వదిలేసాం. అయినా కానీ ఒక్క డ్రాప్ బయటికి రాలా. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ సోల్జర్ అనేది లీక్ ప్రూఫ్, సోల్జర్ అనేది వాటర్ ప్రూఫ్ అనేది. సో మూడోది ఏం చేసామంటే స్ట్రెంగ్త్. అందరూ చింపి చూపించడం, కొంచెం కట్ చేసేసి చింపడం, చూడమండం, అది ఓకే.
దానికి మించి ఏదైనా చేద్దామని 2 వెహికల్స్కి టార్పాలు కట్టేసి ఒకదానికి ఒకటి అగెనిస్ట్గా లాగించాం. ఓకే, అక్కడ కూడా ట్రక్స్ మూవ్ అవుతున్నాయి కానీ పట్టకి ఎటువంటి ప్రాబ్లము కాల. సో దట్ ఈస్ ద అల్టిమేట్ క్వాలిటీ ఆఫ్ సోల్జర్. ది బెస్ట్ రేట్లో, అల్టిమేట్ క్వాలిటీలో, టాప్ నాచ్ క్వాలిటీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సోల్జర్లో మనకు దగ్గర ఒక 10 కలర్స్లో అవైలబిలిటీ ఉంది. గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది, ఐస్ గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ కలరు, స్కై బ్లూ కలరు, ప్యారెట్ గ్రీను, తర్వాత డబల్ కలర్ బ్లాక్, డబుల్ కలర్స్ అంటే ఒక సైడ్ ఎల్లో ఒక సైడ్ గ్రీన్, ఇట్లా 10 కలర్స్ మన దగ్గర డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి. సో మనం వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఓన్లీ ఎక్కువగా బ్లాక్ కలర్ మెయింటైన్ చేస్తారు మన వాళ్ళు? ఇప్పుడు ఇది ఉంది కదా బ్లాక్ కలరు, ఓకే, బ్లాక్ బై డిఫాల్ట్ కలర్ ఎప్పుడు ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు అంటున్నారు. అది అవ్వదు. సో ఇది కమర్షియల్ వాడినా ఏది వాడినా కానీ ఇదే పట్టని మనం కలర్లో చేస్తే 3 days లోపల ఫేడ్ అయిపోతుంది. అచ్చా, ఓకే ఓకే, ఇది అట్లా అవ్వదు. సో దానికోసం అని చెప్పి అందరూ తారు పట్ల అని, నల్ల పట్ల, కర్రీ పట్ల అని చెప్పేసి అంటారు. ఇది తారు పట్ట కాదు, నా బొంద కాదు, ఇది జస్ట్ వేస్ట్ పట్ట. ఓకే, బ్లాక్ను వాడడం అన్నది అంటే మన దగ్గర ఉన్నాయి, సోల్జర్లో ఉన్నాయి, సోల్జర్ బ్రాండ్లో పట్టలు బ్లాక్ పట్టలు ఉన్నాయి. ఓకే, కానీ ప్రతి పట్టకి ప్రాపర్ యూవీ ట్రీట్మెంట్ చేసి ప్రతి పట్ట కలర్ లేచిపోతుంది, కలర్ వెళ్ళిపోతుంది అంటే, కలర్ ఫేడ్ అయిపోతుంది అంటే ఆ పట్ట క్వాలిటీ లేదు అని అర్థం. నేను గ్యారంటీ ఇస్తాను దీనికి. మీకు 1 year దాకా కంటిన్యూస్గా ఎండకి, వానకి, చలికి, గాలికి ఎట్లాగైనా వేయండి. ఓకే, పట్టని నీట్గా కట్టి పెట్టేసి వదిలేసేయండి. 1 year కాదు 5 years వాడిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. వీటిని ఒకరోజు వేసి తీసే దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే, కంటిన్యూస్గా నా కళ్ళతోటి నేను 3 years వాడిన పట్టలు నేను చూశాను. నెక్స్ట్ అండి, స్టార్టింగ్లో చెప్పినట్టు షేడ్ నెట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్కి, రైతు దగ్గర పొలాల్లో, నర్సరీస్కి, వీటన్నిటికి ఉపయోగపడే ప్రతి ఒక్క షేడ్ నెట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఓకే, బల్క్లో చేస్తాం మనం దీన్ని కూడా. ఓకే, మన దగ్గర 50, 75, 90 అనే ఈ షేడ్ వెరైటీస్లో దొరుకుతాయి. ఓకే, వర్జిన్ క్వాలిటీ. మన బేస్ వచ్చేసి ప్యూర్ వర్జిన్, డిమాండ్ని బట్టి సెమీ వర్జిన్ కూడా అమ్ముతాము. ఒక చిన్న గోడౌన్లో ఉన్న స్టాకు మనకి ఫుల్ గోడౌన్స్ బేల్స్ ఉంటాయి మన దగ్గర స్టాక్. ప్రైస్ ఏమి ఉంటుంది వీటిది? ఇవి వచ్చేసి కేజీ లెక్క జనరల్గా ఇస్తుంటాం, లేకపోతే బేల్స్ లెక్క ఇస్తుంటాము. సెమీ వర్జిన్ మనకి అరౌండ్ 165 రూపీస్ ఆ రేంజ్లో దొరుకుతుంది పర్ కేజీ. ఓకే, వర్జిన్ వచ్చేసి 180, 190 ఆ రేంజ్లో దొరుకుతుంది. నెక్స్ట్ టైం ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి మల్చింగ్ షీట్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. ఓకే, మల్చింగ్ షీట్స్ వచ్చేసి మనము సేఫ్ క్రాప్ అనే బ్రాండ్ తోటి మనం డీల్ చేస్తా ఉన్నాము. ఓకే, సో ఇది వచ్చేసి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ. మల్చింగ్ షీట్ మన దగ్గర 15, 17, 20, 25, 30 మైక్రాన్స్లో లభ్యం అవుతుంది. మన 17 మైక్రాను కోస్టల్ ఏరియా ఎండలు మీకు తెలిసి ఎట్లా ఉంటాయో అక్కడ వేసినటువంటి 17 మైక్రాన్ 1 year వరకు చెక్కు చెదరకుండా ఉన్నది. ఓకే, మనం అమ్మేటప్పుడు కూడా మల్టిపుల్ విడ్త్ అండ్ లెన్స్లో దొరుకుతుంది. సో ఓన్లీ మనం మెటీరియల్ ఎంత ఉందో నెట్ వెయిట్, ఇక్కడ ఉన్న కోర్ తీసేసి నెట్ వెయిట్ మాత్రమే మనం ఇస్తాం. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, నేరుగా దీన్ని తీసుకెళ్ళి వెయిట్ వేసి ఆ కేజీ ఇంత అని చెప్పేస్తారు. సో మనం ఓన్లీ మెటీరియల్ మాత్రం, పేపర్ కోర్కి ఛార్జ్ చేయము. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. 1 సంవత్సరం రోజులు 17 మైక్రాన్ వచ్చిందంటే ది బెస్ట్ అది. ఓకే, మొత్తం మనకి ఎంత బండల్ ఉంటుంది ఇది మనకు? సో ఇది మనకి కావాల్సిన సైజెస్ అంటే కొందరు వచ్చేసి నాకు 400 మీటర్స్ ఇవ్వమంటారు, కొందరు 600, 800, 1000 మీటర్స్. సో యూజ్ కేసుని బట్టి కస్టమైజేషన్ విత్ హోల్, వితౌట్ హోల్. సో కొందరు కస్టమర్స్ వచ్చేసి నాకు జిగ్జాగ్ హోల్ కావాలంటారు, కొందరు వచ్చేసి నాకు వితౌట్ హోల్ కావాలంటారు, కొందరు స్ట్రైట్ 2 feet ఒక హోల్, 18 inches ఒక హోల్, అట్లా అన్నీ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వగలం. సో బట్ దానికోసం మాకు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది కస్టమైజేషన్ కోసం. జనరల్గా కావాల్సి వస్తుంది కదా సార్ కస్టమైజేషన్ కావాలన్నప్పుడు టైం అయితే. ఎస్, నెక్స్ట్ టైం దొరుకుతుంది సార్ మనకు. సో నేను మీకు మొదట్లో చెప్పినట్లు ఫార్మర్కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర దొరుకుతుంది. ఈరోజు మేబీ 1, 2 లేకపోయినా కానీ అవి అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. సో మన దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు ప్రస్తుతానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ స్ప్రేయర్స్. ఓకే, మీకు స్టాక్ మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి ఒక పీస్ చూపిస్తున్నాను. ఈ పవర్ స్ప్రేయరు ది బెస్ట్ క్వాలిటీ పవర్ స్ప్రేయర్ని 4 stroke. ఓకే, GX35, GX25, 139F ఈ మోడల్లో దొరుకుతుంది. 2 stroke కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది, ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, ఈ ప్రోడక్ట్స్ 20 లీటర్స్లో దొరుకుతుంది. ఫార్మ్ స్మార్ట్ అనే బ్రాండ్లో వస్తుంది. ఓకే, ఇంకొకటి ఫార్మ్ స్మార్ట్ FST కిసాన్ అన్నది కూడా మన బ్రాండ్లోనే వస్తుంది. స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది సార్ మరి? దీని స్టార్టింగ్ ప్రైస్ మన 10,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. 10,000 నుంచి 10,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట.
సో మనకి ఈ గన్ బ్రాస్ గన్ కావాలంటే ఒక రేట్ ఉంటుంది. 35లో ఇక్కడ ట్యాంక్ ఉంది కదా ఆయిల్ ట్యాంక్, అది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్న ఆయిల్ ట్యాంక్ అయితే దీనికంటే ఒక 300 రూపీస్ తక్కువ ఉంటుంది. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. పంప్ బ్రాస్ పంప్, డబుల్ సెక్షన్, మనది వచ్చేసి ఇప్పుడు డబుల్ సెక్షన్ బ్రాస్ పంప్, ఓకే, విత్ మోటార్ అటాచ్డ్ ఆయిల్ ట్యాంకర్. సో ఇన్ని ఉన్న క్వాలిటీలు మనకి 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే మార్కెట్లో అయితే 12,000 రూపాయల పైన నిలబెట్టి తీసుకుంటారు. సూపర్. ఓకే, అంటే ఇంకా మనం మిగతా వాటివి ప్రైజెస్ తెలుసుకోవాలంటే మరి ఎలా సార్? మరి మన farmsmart.in ఓకే, మీరు ప్రైజెస్ ప్రతి ఒక్క దాని ప్రైజెస్ ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి తీసుకోవచ్చు కూడా. అక్కడ నుంచి ఆర్డర్ చేస్తే మీకు COD కూడా అవైలబుల్ ఉంది. ఈ ప్రొడక్ట్స్కి అక్రాస్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. సూపర్. మోటార్కి మనం వారంటీ ఇస్తారా మరి? సో ఇంజిన్ వరకు మనం 6 months వారంటీ ఇస్తాం. మోటార్ వారంటీ 6 months. ఫిజికల్ డ్యామేజెస్ కి మనకు సంబంధం లేదు, మోటార్ వారంటీ ఇస్తాం. ఫిజికల్ డ్యామేజ్ జనరల్ గా ఏ ప్రొడక్ట్ కి కూడా ఉండదు కదా. అవును, సో మోటార్ కి మనం 6 months వారంటీ. yes. సూపర్. మన దగ్గర పెట్రోల్ ఆపరేటెడ్ పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి. ఇవి పెట్రోల్ ఆపరేటెడ్ వచ్చేసి 20 లీటర్స్ ఉన్నది, ఇది కూడా 20 లీటర్స్ ఉన్నది. హెవీ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది. ఇది కూడా మన వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది, మీరు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ప్రెజర్ వాషర్స్ కొన్ని ఏరియాలో సిరికల్చర్, లేదంటే మన కార్ వాష్ చేసుకునే దానికి, ఫ్లోర్ క్లీన్ వాష్ చేసుకునే దానికి ఈ ప్రెజర్ వాషర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ప్రెజర్ వాషర్ వచ్చేసి మీకు దగ్గరగా 5,000 దొరుకుతుంది. వారంటీ ఏమైనా ఇవ్వగలుగుతారా మరి? ఇది 6 months వారంటీతో వస్తుంది, మోటార్ వారంటీతో వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఆటో కట్ ఆఫ్ వాడకుండా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో పవర్ సేవింగ్ ఉంటుంది. ఒక బకెట్ వాటర్ తోటి ఆల్మోస్ట్ కార్ క్లీన్ చేసేయచ్చు. సూపర్. సో మన దగ్గర బ్రష్ కట్టర్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సైడ్ ప్యాక్, బ్యాక్ ప్యాక్ 2 వేరియంట్స్ దొరుకుతాయి. ఈ మనకి రోడ్ సైడ్లో, పొలాల్లో అన్ని దగ్గర మల్టీపర్పస్ యూస్కి పనికి వస్తుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది? ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకి మామూలుగా అయితే మనం 10,500కి ఇస్తున్నాము. మార్కెట్లో సేమ్ ప్రోడక్ట్ 12,500 పైన చెప్తారు. 10,500కి వస్తుంది. ఇది 10,500కి ఇక్కడ 12,500 ప్రోడక్ట్ 10,500 మన దగ్గర దొరుకుతుంది. అవును. ఓకే, ఇంకా వేరే ప్రొడక్ట్స్ తెలుసుకోవాలంటే సార్ మన వెబ్సైట్లో విజిట్ కంప్లీట్గా మనం ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొత్తగా ఏం అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా మన farmsmart.in లో దొరుకుతాయి.